ఎక్స్క్యూజ్ మీ, లిఫ్ట్ కావాలా? వావ్, ఓకే రండి. మేఘాలలో తేలిపోమన్నది, తుఫానుల ఎక్కిపోమన్నది, భారీ ఫ్లక్స్ అంకుతో చిలిపినది. పల్సు రేటు పెరిగిపాయే, కళ్ళు ఇట్ట తిరిగిపాయే, ఓరి ఇట్ట ఫస్ట్కున్నది. అలా చూపులు కలిసి మాటలు కలిసి మనసులు కలిసిన ఆ అమ్మాయి అబ్బాయి హద్దులు లేకుండా ప్రేమించుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ హైదరాబాద్ అంతా చక్కర్లు కొడుతున్నారు. అలాంటి సమయంలో ఆ ఊరి జనానికి ఒక ఆపద వచ్చింది. ఊరి జనం కోసం ముందుండే ఆ కుర్రోడు ఆ జనం కోసం ఏదన్నా చేయాలనుకున్నాడు, ఆపదను తీర్చాలనుకున్నాడు. ఆ ఊరికొచ్చిన ఆపదను తీర్చాలంటే ఆయనకున్న ఆస్తి మొత్తాన్ని అమ్మేయాలి. అతనుకున్న కార్లు, బంగ్లాలు, బంగారం, వెండి అన్నీ అమ్మేయాలి. అవి అమ్మితే గాని ఆ ఊరికి పట్టిన ఆపద తీరదని ఆయన తెలుసుకున్నాడు. అందుకే అవి అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు. ఆస్తి కన్నా అంతస్తు కన్నా ప్రజల సుఖమే ముఖ్యమని తను అనుకున్నాడు. ఏంటండి, దేని గురించి బాగా తీవ్రంగా ఆలోచిస్తున్నట్టున్నారు? అవును, ఈ ఊరి ప్రజలకు వచ్చిన కష్టం గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ళ కష్టాలు తలుచుకుంటే కన్నీళ్ళు వస్తున్నాయి. ఈ ప్రజల కోసం, ఈ ఊరి కోసం ఏమన్నా చేయాలనిపిస్తుంది. ఏం చేద్దామనుకుంటున్నారు? నా యావదాస్తిని అమ్మేయాలనుకుంటున్నాను. అవునా? అవును, అవసరమైతే నిన్ను కూడా అమ్మేయాలనుకుంటున్నాను. దేశం కోసం, దేశ ప్రజల కోసం కాబోయే పెళ్ళని అమ్ముతానంటావా? అసలు నువ్వు మనిషివేనా? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నేను అమ్ముతానంటాంది నిన్ను కాదు. ఓ మై గాడ్, చెప్పేది నువ్వు. నేను అమ్ముతానంటాంది నిన్ను కాదు, నీ ఇంట్లో నగల్ని, నీ ఒంటి మీద నగల్ని, నీ లాకర్ లో ఉన్న నగల్ని. దేశం కోసం, దేశ ప్రజల కోసం ఆలోచించే భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అండి. నా నగలు తీసుకెళ్లి మొత్తం అమ్మేయండి. అమ్మేసి ప్రజల కష్టాలు తీర్చండి, వాళ్ళ కన్నీళ్లు తొడవండి. ఈ ఊరి ప్రజలు వాళ్ళ కష్టాలు తీరి ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి సార్? రోడ్లు వేయించాలి, అనాథులకి ఆశ్రమాలు కట్టించాలి, పేదలకు ఇల్లు కట్టించాలి, ఫ్లైఓవర్లు వేయించాలి. కానీ ఇవన్నీ చెయ్యాలంటే డబ్బు కావాలి. ప్రస్తుతానికి గవర్నమెంట్ దగ్గర అంత డబ్బు లేదు. అలా అనకండి సార్. ఈ ప్రజల కోసం, ఈ ఊరి కోసం నా యావదాస్తిని నేను రాసిచ్చేస్తాను. తీసుకోండి సార్, ప్రజలకు పంచేయండి. అలా తనకున్న ఆస్తిని ప్రజల కోసం త్యాగం చేసి తన భార్యను తీసుకొని గమ్యం లేని బాటసారిలాగా ప్రయాణం కట్టాడు. రాఘవయ్యా, మహారాఘవయ్యా, రాఘవయ్యా, మహారాఘవయ్యా, కైలాస శిఖరాన కొలువైన స్వామి, నీ కళ్ళ పొంగిన గంగమ్మ తల్లి, మనసున్న మంచోళ్ళే మహారాజులు, మమతంతో లేనోళ్ళే నిరుపేదలు, ప్రేమే రూపం
కైలాస శిఖరాన కొలువైన స్వామి నీ కంట పొంగేన గంగమ్మ తల్లి. ఫైనల్ గా అలా వెళ్ళిపోయిన వ్యక్తి శ్రీకాకుళం జిల్లాలో ఓ మారుమూల గ్రామంలో ఓ టీ కొట్టు పెట్టుకొని సెటిల్ అయ్యాడు. కష్టపడి డబ్బులు సంపాదించి ఆ ఊరి ప్రజలకు సాయం చేస్తూ మళ్ళీ ఒక ఇల్లు కట్టుకున్నాడు. తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉన్నాడు. ఇది కథ. చిట్టి, రేపు స్కూల్లో ఈ కథని యాజ్ ఇట్ ఈస్ గా చెప్పేసి ఫస్ట్ ప్రైజ్ తీసుకొచ్చి. అలాగే పెద్ద డాడీ. ఒరే పెద్దోడా, చాలా మంచిగా చెప్పారా? ఒరే, రియల్ లైఫ్ లో నీకు పెళ్లి కాకుండా ఊహోలైనా నీకు పెళ్ళని తెచ్చుకున్నావు. ఐఎమ్ వెరీ హ్యాపీ రా. నేను కూడా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ పెద్ద డాడీ. రేపే కథ చెప్తాను. ఫస్ట్ ప్రైజ్ కొడతాను. బహుశా మీ టీచర్ కి నా కథ, ఆ కథలో డెప్త్ అర్థమైపోయి ఉండొచ్చు. పోనీ నేను ఒక పని చేయనా, మీ స్కూల్ కి వచ్చి మీ టీచర్ కి ఆ కథ నేను చెప్పనా? మరి పెద్ద డాడీ, ఏంటమ్మా? నీ దగ్గర ఒక విషయం దాచాను. చచా, నా దగ్గర విషయం దాచావా? నేను నీ పెద్ద డాడీని, ధైర్యంగా చెప్పు. అది చెప్తే బాగోదు. ఏం పర్లేదు, చెప్పమ్మా. చూపిస్తేనే బాగుంటుంది. అవునా? అయితే అలాగే చూపించు. గజిబిజి, నిన్ను కాసేపు నా పెద్ద డాడీ అనుకుంటా. చిట్టల్లి, ఆఖరికి నువ్వు కూడా నన్ను ఇంట్లో మనిషిని చేసేసావా? నీ రుణం ఎలా తీర్చుకోవాలి తల్లి? చెప్పమ్మా, నీ కోసం ఏదైనా చేస్తా. ఈ చిన్న డాడీ నీ కోసం ఏదైనా చేస్తాడు. కాసేపు అలాగే అనుకో. కాసేపు కాదు తల్లి, జీవితాంతం అనుకుంటా. నా ప్రాణం ఏమంటావా? చెప్పమ్మా, నా ప్రాణం ఇస్తానమ్మా. నీ ప్రాణం ఏం నాకు అక్కర్లేదు. ఒకసారి ఇలా అంగు. నువ్వు చెప్పిన కథ మా స్కూల్లో చెప్తే మా టీచర్ నన్ను ఇలా కొట్టింది. నీకు ఇది ఇయ్యమన్నది. ఇంకో విషయం పెద్ద డాడీ, ఇంకోసారి చెప్పినావంటే చంపేస్తా అన్నది. నిన్ను మా స్కూల్ వైపు రావద్దున్నది. ఇందులో ఉన్న డెప్త్ మీ టీచర్ కి అర్థం కాలేదనుకుంటా. ఇది విన్నాక మా టీచర్ డెప్త్ దాకా వచ్చింది. నిజమేనండో పెద్దబాబు గారు, మీరు పొరపాటున కూడా ఆ స్కూల్ ముందు గాని వెనక్ గాని వెళ్ళకండి. వెళ్తే ఆ టీచర్ చంపేసిన నన్నెందుకు చంపుతుందిరా? ఎందుకు చంపదండి? వాళ్ళ ఆయన పప్పులో ఉప్పు ఎక్కువ వేసాడని చెప్పి కాసా 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 పొడిచి చంపేసిందండి. పెద్ద టాక్ ఉందండి. తర్వాత మీ ఇష్టం. కథ చెప్పండి. కథ చెప్పండి. మీ అందరు వేస్ట్. మంచి కథ ఆలోచించండి. అవును, మా చిదంబరం బావ ఎక్కడమ్మా? ఏదో పని ఉందని చెప్పి పొద్దునే చెప్పి బయటకు పోయినారన్నయ్యా. అమ్మ దొంగ బావా, చాలా తెలివిగా తెప్పించుకున్నావే. ఉండు, నీ పని చెప్తా. హలో, చెప్పు బావా. ఏం బావా, ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను దా కిందనే ఉన్నాను, పైకి దా వస్తున్నాను. నువ్వు దా ఫోన్ పెట్టే బావా. అలాగే, త్వరగా వచ్చాయి. ఓకే. పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిపోయావు బావా? చిట్టి తల్లిదా మంచి కథ చెప్పడానికి ప్రిపేర్ అవుతున్నా. అది దా బయటికి పోయి వచ్చిన. కొంపదీస్ ఫిలిం నగర్ వెళ్ళి సినిమా రైటర్ల దగ్గర కథ ఏమన్నా కొనుక్కొచ్చారా? సినిమా వాళ్ళ దగ్గర కలిసేదే ఉందప్పా. వాళ్ళ దగ్గర ఏముంది? అన్ని కాపీ కథలే కదా. నాందా నా ఓన్ టాలెంట్ దా ఒక కొత్త కాన్సెప్ట్ దా కనిపెట్టినా. అబ్బా, నీకంత టాలెంట్ ఉందా? నాకు దా ఎంత టాలెంట్ ఉందో ఇప్పుడు దా ప్రూవ్ చేసుకుందిరా. అదేంటో చెప్పు.
చెప్పినా బాగుండదు బావా, చేసి చూపించినా నీకు బాగా అర్థమగును. నా టాలెంట్ తెలవలన్నా చేసి చూపించవలన. లోపలికి దాన్ని నడువు బావా. లోపలికి రావడం ఏమిటి? కథ చెప్పాల్సింది ఇక్కడ కాదు, నువ్వు లోపలికి రావలసిందే, నేను చెప్పవలసిందే, నువ్వు వినవలసిందే. రా. ఒరే, ఎందుకన్నా మంచిది నాకు తోడుగా నువ్వు రారా. గ్రూప్ కథ ఏమో, అందుకే లోపలికి వెళ్ళారు. బావా ఏంటి చెప్పు. మీరుదా డ్రెస్సులు? చిచ్చి, ఈ వయసులో ఇదేం పోయే కాలం నీకు. నేను చెప్పేదా మీరుదా మీ డ్రెస్ ఇప్పండి, నాన్నదా నా డ్రెస్. ఏంటే? అయ్యయ్యో బావా, నీకుదా అర్థం కావట్లేదు. నేనుదా కన్ను వాతిస్తాను, నువ్వుదా షర్టు విప్పు. నేనుదా పంచి విప్పుతాను, నువ్వుదా లుంగ విప్పు. మా పిల్ల నువ్వుదా షార్ట్ విప్పు. ఏంటి మామది, ఎంత పెళ్లి కాకపోతే మాత్రం దిస్ ఇస్ టూ మచ్. అయ్యో, నా కాన్సెప్ట్ నీకు అర్థం కావట్లేదు అల్లిడా. ఈ డ్రెస్సులు తీసా, కొత్త డ్రెస్సులు వేసుకుందామా? ఓహో, మా కోసం కొత్త డ్రెస్సులు తెచ్చినావా? నువ్వెంత మంచోడు మావయ్య. థ్యాంక్ యూ. ఈ గెటప్ ఏంటి, ఈ సెటప్ ఏంటి మామయ్య? మా చిన్నప్పుడుదా ఇంత మాదిరి కథ చెప్పవాళ్ళన్నా బుర్ర కథ అరి కథ చెప్తా ఉండవారా. ముందుగా గెటప్లు మార్చిన కథ ఆటోమేటిక్ గా అదే వచ్చునని ఈ సెటప్ దా చేసిన నల్లుడా. నల్ల ఇరికిదా. ఇప్పుడు వినండి, వీణులు విందేనా బుర్ర కథ గానం. రెడీయా? ఏమో అనుకున్నాను గాని మా అన్న కూడా నాలాగా ఎన్ని కళలొచ్చో. ఆమా ఆయనదా బయటికిదా మామూలుగా ఉండును, కానీ ఆయనకు చాలా చాలా తెలియను. మీరంతా కాస్త కామ్ గా ఉంటే మేము కథ మొదలు పెడతాం. స్టార్ట్ చేయండి. వినరా తెలుగు వీర కుమార, విజయము మనదేరా. అది ఒక మహాపట్టణం. ఆ పట్టణంలో ఒక మహారాజు ఉండేవాడు. ఆ మహారాజు పేరు, మహారాజు గారి పేరు బంతి. కాదు కాదు, ఆ మహారాజు పేరు దా చిదంబరం. చెన్నై నుంచి దా వచ్చాడు. ఇక్కడ ప్రధాన కథకుడు ఎవరు? నువ్వే. ఆ ప్రధాన కథకుడు సెంటర్ లో ఉంటాడు, పక్కనున్న వాళ్ళు వంతలు. ఆ మాత్రం తెలియదా మీకు? ఆయనతో నాన్నదా ప్రధాన కథకుడు, మీరుదా వంతలే. బావా, ఈ తంబూర ఎవరి చేతిలో ఉంటే వాడే ప్రధాన కథకుడు. ఈ డిక్కి ఉన్నవాళ్ళు వంతలు, అంటే పక్క వాయిద్యాలు. అర్థమైందా? అయితే ఆ తంబూరా ఇటు ఇచ్చుకో, ఈ డిక్కి నొప్పొచ్చుకో. తంబూరా ఇవ్వడం కాదు, దీంతో నీ నెత్తి మీద ఒట్టిస్తాను, అప్పుడు నువ్వు నోరు మోసుకుంటావు. బా, ముందు మీ ఏదో గోలాపి కామెడీ చేయండి. ఏంట్రా అన్నావు? అదే, ముందు మీ ఏదో గోలాపి కథ మొదలు పెట్టండి అంటున్నాను. సరే, నువ్వు తప్పుకో. ఆ మహారాజు పేరు రాజు. అలా అయితే మాకు ఓకే. ఇక కథలోకి వెళ్తున్నామండి. వినండి ప్రేక్షకులారా, ఆ మహారాజుండే రాజ్యంలోనా వినవే రాజకుమారి రాజు గారి కథని. ఆ రాజుగారికి పట్టణంలో ప్రజలన్నా వారి సౌఖ్యాలన్నా ఎంతో ఇష్టమట. రే పెద్దోడా, నీకు ఛాన్స్ ఇస్తున్నాను, నువ్వు అందుకోరా. ఈ మధ్య విడిపోయిన అతి పవిత్రమైన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు. ఆ రాజుగారికి ఆంధ్ర ప్రజల కష్టాలు, తెలంగాణ ప్రజల కష్టాలు. ఆ నోట ఈ నోట
ఆయన చెవికి చేరాయంటయ్యా. వినరా తెలుగు వీర కుమార మన రాజుగారి కథని. తరిగిడా తా. ఆంధ్రాని పరిపాలిస్తున్న ఆ చంద్రుణ్ణి, తెలంగాణని పరిపాలిస్తున్న ఈ చంద్రుణ్ణి ఓహో ప్రజలు ఆహా ఓహో అంటుంటే ఈ ఇరు రాష్ట్రాలకి వచ్చిన సమస్యలు ఏమిటంటే, చెప్పరా నాన్న ఆ సమస్యలేమిటో? ఇరు రాజ్యాలకి, ఇరు ప్రజలకి, ఇరు మంత్రులకు, ఓహో ఇరు ప్రాంతాలకు, ఇరు ముఖ్యమంత్రులకు, ఓహో నీటి విషయంలో, కరెంటు విషయంలో, సరిహద్దుల విషయంలో ఇరువురుకు పరస్పర భేదాలు వచ్చాయంటయా. ఆంధ్ర చంద్రుడికి ఆ రాజుగారు ఇలా కౌరంపినారు. ఎలా గౌరవించినారు నాయన? ఒక్కసారి మా నగరానికి విచేయండియా. ఈ తెలంగాణ చంద్రన్న గారికి ఆ రాజుగారు ఇలా కౌరంపించారయ్యా. ఎలా కౌరంపించారయ్యా? మీరెక్కడున్నా గాని మా కోటకు విచ్చేసి విందు ఆరగించండి అయ్యా. వినరా తెలుగు వీర కుమార మా రాజుగారి కథనే. తరిగిడా తా. చల్లని మనసున్న ఆ చంద్రన్న ఆ విందుకు విచ్చేసి విందు ఆరగించెను. విశాలమైన మనసున్న ఈ చంద్రన్న కూడా అక్కడికి చేరెను. ఆ రాజుగారు ఇద్దరు చంద్రులను రహస్య మందిరమునకు తీసుకువెళ్ళెను. మీ ఇరు ప్రాంతాల వారు గొడవలు పడవద్దని చెప్పి ఒక పరిష్కారాన్ని సూచించెను. అవి ఆ ఇద్దరు చంద్రులకు నచ్చి సలహాలు పాటించిన ఇద్దరు చంద్రులు తమ తమ రాష్ట్రాలను అభివృద్ధి చేసెను. తరిగిడా తా. తెలుగు రాష్ట్రాలను ప్రపంచ పటంలో గర్వంగా నిలిపినారయ్యా. అటు ఆంధ్ర ప్రజలు ఇటు తెలంగాణ ప్రజలు సుఖ సంతోషములతో దినదిన అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతున్నారయ్యా. ఓహో